హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుండాలి. ఈరోజు ఫస్ట్ టైం మైక్ యూజ్ చేస్తున్నాను. వాయిస్ క్లారిటీ కోసం ఎలా ఉంది, ఏంటి రివ్యూ ఒకసారి నాకు కామెంట్స్ చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎటు నుంచి స్టార్ట్ చేయాలి ఇవన్నీ పెద్ద ఐడియా లేదు. బట్ ఈరోజైతే ఈ మూవీ రివ్యూ చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నా ఛానల్ గదా! ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ సంథింగ్ అనమాట. చాలా రోజుల నుంచి నేను రివ్యూస్ చెప్దాం అనుకుంటూ ఉన్నా గానీ, బట్ ఒకరి వర్క్ మీద లైక్ అసలు అంత పెద్ద పెద్ద టీమ్ వర్క్ చేస్తున్నప్పుడు రివ్యూ చెప్పి దాన్ని వైబ్ నేను అంటే ఈ రివ్యూవర్స్ అందరం ఎట్లా అవుతదంటే, దాని వైబ్ అటు ఇటు చేస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటది నాకు. అందుకే నేను ఎట్లాంటి రివ్యూస్ గాని ఏమి చూడను. అసలు ఒక్కసారి నేను ట్రైలర్స్ కూడా చూడననమాట మూవీస్‌కి ఎళ్ళేటప్పుడు. ఒక్కసారి ట్రైలర్ గాకుండా పోస్టరు, టైటిల్ కూడా మనల్ని ఇంప్రెస్ చేయొచ్చు. అట్లా చూసిన మూవీయే ఈరోజు చూసిన మూవీ. నాకు కొంచెం బ్రీఫ్ వెళ్ళాలనుంది. అదర్‌వైజ్ నా ఫస్ట్ మూవీ రివ్యూ అనేసి షార్టే అప్‌లోడ్ చేసుండేదాన్ని. కానీ దీని గురించి కొంచెం మాట్లాడదామన్న చిన్న ఇది వస్తుంది. కమింగ్ టు ద స్టోరీ యాక్చువల్లీ అది ఈ జనరేషన్‌కి రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీ అయితే కాదు. ఇది 2016 రిలీజ్ అయిన మూవీ. అందుకే రివ్యూ చెప్పినా గూడా కొంచెం బావుంటుంది. ఇప్పుడు మూవీ రివ్యూస్ చెప్పేసి అసలు మూవీస్ ఇప్పుడు చూస్తున్నాంలెండి. నేనైతే చూడట్లేదు ఫ్రాంక్లీ. హ్మ్. ఇదొచ్చి కొంచెం ఓల్డ్ మూవీ 2016లో రిలీజ్ అయిన మూవీ. స్టోరీ ఏంటంటే ఒక చిన్న బాబు 5 ఇయర్స్ బాబు కొంచెం ఏంటంటే వాళ్ళు ఔట్‌కట్స్‌లో ఉంటారనమాట. ఔట్‌కట్స్‌లో ఉంటారు. కొంచెం లో క్లాస్ అనొచ్చో లేదో నాకు తెలీదు. బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అన్నమాట. అంటే అదే అండి లైక్ రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళకనమాట. అంటే ఏ రోజు ఫుడ్ ఆ రోజే సంపాదించుకోవాలనమాట. ఆ కైండ్ ఆఫ్ జోన్‌లో ఉన్న ఫ్యామిలీ అనమాట. అయితే ఈళ్ళ ఈ చిన్న బాబు వాళ్ళ అన్నయ్య ఒకసారి నైట్ టైంలో ట్రైన్ ఎక్కేసి వేరే చోటుకెళ్తారు. ఇట్లాగ ఏదో సంపాదించుకోవడానికనమాట. వెళ్ళినప్పుడు తప్పిపోతాడు ఆ చిన్న బాబు. వాళ్ళ అన్నయ్య తప్పిపోతాడు. అంటే ఇక చూడండి అసలెలా ఉంటుంది అంటే, స్టోరీతో పాటు ఆ బాబు గురించి ఎలా చూపిస్తూ ఉంటారంటే, ఏదైనా చేసేయగలడు. 5 ఇయర్స్ బాబు. చూసేవాళ్ళకి మనకెలా అనిపిస్తుంది, అరే వద్దురా నువ్వు చిన్న పిల్లోడు ఎందుకు నీకు ఆ పనులని మనకనిపిస్తూ ఉంటుంది యాస్ ఎ వ్యూవర్‌గా. కానీ వాడు ఇవన్నీ కొంచెం అంటే వాళ్ళ అన్నయ్యని చూసి అన్నయ్యతో పాటు నేను చేసేయాలి. అమ్మ 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 దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పిల్లోడనమాట. ఏంది స్టోరీ చెప్తున్నా అనుకుంటున్నారా? లేదు. స్టోరీ చెప్పను, చెప్పలేను కూడా. స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదే ఉంటుంది. లైక్ ఆ బాబు అయితే తప్పిపోతాడు. వాళ్ళ అన్నయ్య కూడా కొంచెం ఇంచుమించు అబ్బాయి కంటే 5 ఇయర్స్ పెద్దోడు అంతే. మరీ పెద్దోడు కూడా కాదు. తప్పిపోతారు ఇద్దరు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా అంతవరకు కట్ అయిపోతుందనమాట స్టోరీ. ఇంకా ఈ బాబు ఆ ట్రైన్‌లో పాటు ఎళ్ళిపోయి అసలు ఎన్ని మైల్స్ అంటే ఇంచుమించు 1600 కిలోమీటర్స్ లాంగ్ ఎళ్ళిపోతాడు. ఆ అబ్బాయి ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఎళ్ళిపోతాడనమాట. చాలా దూరం ఎళ్ళిపోతాడు. వాడికి అసలు వాడి ఊరి పేరు గూడా తెలీదు. ఏదో చెప్తూ ఉంటాడు. అది కొంచెం హెల్ప్ చేసే వాళ్ళకి కూడా ఆ ఊరి పేరు తెలీదు. ఆడి పేరు కరెక్ట్‌గా చెప్పడు. వాళ్ళ అమ్మ పేరు కరెక్ట్‌గా చెప్పడు. ఆ వయసులో ఉన్న అబ్బాయి అసలు అస్ సొసైటీలో ఉండే మనుషుల మధ్య అంత చిన్న పిల్లోడు కనిపిస్తే ఎవరెలా రియాక్ట్ అవుతా ఉంటారు. ఆహ్, ఇవన్నీ 2016 మూవీ కాబట్టి అట్లానే ఉంటాయి పరిస్థితులు గూడా. ఇప్పుడున్నంత టెక్నాలజీ ఉండదు గదా! సో, అట్లాగే ఉంటాయి పరిస్థితులు గూడా. అట్లాగే చూపిస్తారు. చూపిస్తున్నారు అంటున్నాను గదా! ఎలా ఉంటుంది అంటే, ఆ అబ్బాయితో పాటు మనం ట్రావెల్ అవుతూ ఉన్నట్టుంటుంది. ఆ అబ్బాయి ఎక్కడ కూర్చున్నాడో, మనం అక్కడే కూర్చున్నట్టుంటుంది. వాడు ఏమేమి చూస్తున్నాడో అవన్నీ మనం చూస్తున్నట్టే ఉంటుంది. చెప్పాలంటే అసలు ఆ అబ్బాయి ఎలా థింక్ చేస్తున్నాడో గూడా మనం థింక్ చేస్తున్నట్టు ఉంటుందనమాట. ప్రతి ఇన్సిడెంట్‌కి వాడుకున్న మెచ్యూరిటీ లెవెల్‌కి ఎట్లా కాలిక్యులేట్ చేస్తా ఉంటాడు విషయాల్ని. అయ్యో! అన్ అసలు డే బై డే వాడు ప్రమాదానికి దగ్గరగా వెళ్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటది మనకి. అసలు ఈ ఫీలింగ్ ఎందుకొచ్చిందంటే నాకు, సెటప్ ఏసి ఈ మూవీ తీశారు అని అనిపిచ్చదు. ఆ అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు అని మాత్రం అనిపిచ్చదు. ఈ అబ్బాయి లైఫ్ స్టోరీని ఎవరో ఫాలో అయ్యి రికార్డ్ చేశారా అన్నది పడిపోతది మనకి. ఆ చుట్టూ ఉండే క్లైమేట్, వెదరు, సరౌండింగ్స్, ఆ సౌండ్స్, అబ్బాయి బట్టలు మొత్తం ఎటైర్ మొత్తం అసలు నాకైతే ఫస్ట్ టైమ్ నాకు చాలా చాలా టెన్షనొచ్చేసింది. అలాంటి పిల్లోడి పరిస్థితి ఎలా ఉంటది, ఏంటి అనేది. యాక్చువల్లీ ఒక మదర్‌గా కాదు, మన పిల్లలుంటారని కూడా కాదు అక్కడ సిట్యుయేషను. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు చాలా షార్ప్ ఉంటారు.
నాకది చాలా మూవీస్‌లో చూసామని కాదు గానీ, మూవీస్ అని గాదు. బయట రియాలిటీలో మనకి మనం బుక్స్‌లో చూసిన దానికంటే, బుక్స్‌లో చూసి చదివిన దానికంటే, ఆ పిల్లలు బయట అంత చిన్న వయసులోనే బయట తిరిగేసేసి, సంపాదించుకొని రావడం, వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళు గూడా సంపాదించుకొని రావడం, ఏది దొరికితే అది తినడము, ఇవన్నీ వాళ్ళకి లైఫ్ లెసన్స్ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ రావడం, మనకి ఆ మూవీలో ఎవ్రీ స్టెప్ బై స్టెప్ కనిపిస్తూనే ఉంటది. కానీ యాస్ ఎ వ్యూవర్‌గా మనకెలా అనిపిస్తూ ఉంటదంటే, అమ్మో! ఈ అబ్బాయి ప్రమాదంలో పడిపోతాడేమో, ఈ అబ్బాయి కిడ్నాప్ అయిపోతాడేమో, అరే! అటెందుకెళ్తున్నావురా వెళ్ళకురా అని మనకి మనం అనుకుంటూనే, వాడు ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఎలా దాటుకొని ఆస్ట్రేలియా వెళ్తాడు. అంత చిన్న వయసులోనే ఆస్ట్రేలియా దాకా చేరగలుగుతాడనమాట. ఎలా చేరగలిగాడు, ఏంటి ఇదన్నీ మాత్రం మూవీ తప్పకుండా చూడాల్సిందే అండి. మూవీలో ఆ చిన్న బాబే గాదు, స్టోరీతో పాటు ఇంకొంతమంది పిల్లలు గూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు గూడా యాక్ట్ చేసారా? లేకపోతే ఆహ్, వాళ్ళున్న చోటుకి వెళ్లి వీళ్ళు కెమెరా పెట్టి షూట్ చేసారా అనేది అర్థం గాదనమాట. అంత రియలిస్టిక్‌గా ఉంటుంది మూవీ. నిజం చెప్పనా, చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసానన్న ఫీలింగొచ్చింది. 1 అవర్ వచ్చేసరికి ఐ ఫెల్ట్ ఫోకడ్ అనమాట. ఏమవుతది అనేసన్న ఫీలింగొచ్చేసింది నాకు. చాలా రోజులైంది ఈ ఫీలింగొచ్చి. ఇప్పుడు ఈ మధ్య వస్తున్న ఈ కత్తులు, కటార్లు, బాంబులు, ఫైట్స్, అసలు ఒక్కోసారి ట్రైలర్, పోస్టర్స్ చూస్తేనే వద్దురా బాబోయ్! నేను ట్రైలర్ గూడా చూడలేని సిట్యుయేషన్‌లో ఉంటున్నాను. ఓకే. సరదాగా చూద్దాము కూర్చొని అనేసి టీ, కాఫీ లేకపోతే మంచినీళ్ళు, స్నాక్స్ పెట్టుకొని చూద్దాం అనుకుంటాం గానీ, కన్నార్పితే వాడెట్టా ఎళ్ళిపోతాడు అనేది భయమేస్తూ ఉంటది మనకి మూవీ. ముఖ్యంగా కట్టిపడేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. మూవీ నేమ్ వచ్చేసి 'లయన్' 2016 రిలీజ్ అయింది. యాక్చువల్లీ 'లయన్' అనే పేరుతో టైటిల్స్ చాలా ఉన్నాయి. చాలా మూవీస్ ఉన్నాయి. కానీ ఇది చూసిరండి 2016 అడ్వెంచర్ అండ్ డ్రామా కిందకొస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఆఫ్‌కోర్స్ చూడొచ్చు. కొన్ని 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 కాదులే, 2, 3 ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ అయిపోయాక అర్థమవుతది అది నిజమైన స్టోరీ మనకి చూపెట్టారు అనేసి. నిజమైన స్టోరీ అంటే నిజంగా ఏ బాబు తప్పిపోయాడు, ఆ బాబు ఎవరు ఆస్ట్రేలియా ఎళ్లారు, వాళ్ళు రిటర్నొచ్చి వాళ్ళ పేరెంట్స్‌ని కలుసుకున్నారా లేదా, ఇదంతా నిజంగా జరిగిందాన్ని మనకి మూవీగా తీసి చూపెట్టారనమాట. అప్పుడు చాలా కనెక్ట్ అయిపోతాం మనము. ఓకే. మూవీ అయిపోయింది గదా! ఇంకా కొంచెం ఏదో వెలితి ఉంది అనుకునే టైంకి వాళ్ళు కొంత స్క్రోల్ స్టేట్మెంట్స్ అని కొన్ని ఇచ్చేసారనమాట. ఏం జరిగింది ఏంటి అనేది. కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది దానివల్ల నాకు. ఆ రిలీఫ్ స్టేట్మెంట్స్ వల్లే నేను ఈ రివ్యూ ఇవ్వడానికి రెడీ అయ్యాననమాట. ప్లీజ్ డూ వాచ్ 'లయన్' మూవీ. అందరూ కలిసి ఫ్యామిలీతో పాటు అందరూ కలిసి చూడొచ్చు. కొంచెం కొన్ని కొన్ని ఉన్నాయి. కొంచెం దాన్ని తప్పించుకొని చూస్తే చాలా బావుంటుంది. ఎలా ఉందో చూసాక మీరు చెప్పండి నాకు. 'గీతాంజలి మంచి మూవీ చెప్పావు' అనేసి నాకు చెప్పండి. ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. ఓకే అండి. అదే విషయం. అది రివ్యూ చెప్పానో లేదో నాకు తెలీదు. అంటే ఎక్కువ చెప్పేస్తే మీకు చూడాలని అనిపించదు గదా! మరీ బిట్ టు బిట్ చెప్తే చూడాలి అనిపించదు గదా! ఇది తప్పకుండా చూడాల్సిన మూవీయే అని చెప్పడానికే ఇక్కడికొచ్చాననమాట ఈరోజు. యాక్చువల్లీ ఇంకో మూవీ కూడా ఉంది. అది ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాను. బట్ ఈరోజు ఇది ఇది చెప్పాల్సొచ్చింది. యాక్చువల్లీ నాకు షెడ్యూల్‌లో చాలా ఉన్నాయి. బట్ ఈరోజు మూవీ టిఫిన్ చేస్తూ చూసాను. చెప్పాలనిపించింది చెప్పేసాను. కీప్ సపోర్టింగ్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థాంక్ యూ. సీ యూ అగైన్. బై.